నాగుల చవితి ఉందని చెప్పి నాదైతే గుడికైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ గర్భగుడిలో వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత లోపలికైతే పాలు పోయనిస్తలేరు గర్భగుడిలో. ఇంతకుముందు అయితే పాలు పోయనిస్తుండే. పక్కకు శివలింగం పెట్టిర్రు. అక్కడే పాలు పోయండి, ఇక్కడ లోపల పోయొద్దని చెప్పిర్రు. సరే అభిషేకం చేద్దామని పక్కకు వచ్చి చూసేసరికి ఆ శివలింగం కాడ పాలు అభిషేకం చేస్తుర్రు, నైవేద్యాలు పెడుతుర్రు. అవే పాలు కింద పోతున్నాయి. అవే పాలు తొక్కుకుంటూ అట్లనే ప్రదక్షిణాలు చేస్తుర్రు. మనం అంత కష్టపడి తెచ్చి కింద పోసినట్టే కదా. శివునికి పోసినాడు, ఒక గిన్నె పెట్టరు, ఆ గిన్నెలో పోసినా అయిపోతుంది. పోనీ అభిషేకం చేసి మనం పట్టుకున్నా అయిపోతుంది. పోస్తురో కింద పోతూనే తొక్కుతురు. వద్దులే అని చెప్పి మేమైతే పక్కకైతే వెళ్ళాము. అక్కడ చాలా పుట్టలు ఉంటాయి కొంచెం దూరంలో. సరే అని పుట్ట దగ్గరికి వెళ్ళి అమ్మకైతే మొక్కుకున్నాము. మొక్కుకొని పాలు గిట్ల పోసి దీపం ముట్టించి నేనైతే మనస్ఫూర్తిగా మొక్కుకున్నా. ఇక మా ఆయనను కూడా మొక్కమని చెప్పిన. ఆ అమ్మ చాలా పవర్ఫుల్ తల్లి. ఏదైనా సరే మనస్ఫూర్తిగా నువ్వు మొక్కుకున్నావు అనుకో 100% నెరవేరుతుంది. ఇక మనం గుడికాడనే పోయాలని ఏం లేదు. పక్కకి పుట్టలు ఉంటే ఆ పుట్టల కాడనైనా పోయవచ్చు. ఏమో ఎవరి ఇష్టం వాళ్ళది. మనం ఎవరిని ఏం అనలేము కదా. ఎవరి ఇష్టం వాళ్ళది. కింద పోసి తొక్కడం నాకు కరెక్ట్ అనిపించలేదు. అది కింద మనం తెచ్చి అంత దూరం నుంచి తెచ్చి పోసి మళ్ళీ అవే పాలు తొక్కుతున్నాము. మనం తెచ్చి పోసిన ఫలితం ఏముంటుంది చెప్పండి. ఏమో నాకైతే నచ్చలేదు. మీకు ఏమనిపించిందో నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి. ఇది ఎక్కడ ఏం కథ, ఈ లొకేషన్ ఎక్కడ. కాకపోతే ఈ తల్లి చాలా పవర్ఫుల్ తల్లి. ఇక్కడ టెంపుల్కి మీరు వెళ్దామంటే నాకు కామెంట్ చేయండి, నేను లొకేషన్ పంపిస్తాను.